ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన మొక్కలు ఇవే. మరి మీ ఇంట్లో ఉన్నాయా? కొన్ని రకాల చెట్లు, మొక్కలు చాలా అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ మొక్కలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల అనేక రకాల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ మొక్కలు ఇంట్లో గాలిని శుభ్రపరచడమే కాకుండా సంపద, శ్రేయస్సు, గౌరవాన్ని కూడా పెంచుతాయి. అందుకే ఈ చెట్లు, మొక్కలను ప్రతి ఇంట్లో కూడా నాటాలి. ఈ మొక్కలు ఉన్న ఇళ్లలో శ్రేయస్సు ఉంటుంది. అవి అదృష్టాన్ని తెస్తాయని కూడా నమ్ముతారు. ఈ మొక్కలు సంపద, ఆనందం, శ్రేయస్సును ఆకర్షిస్తాయని వాస్తుశాస్త్రంలో కూడా చెప్పబడింది. ఇప్పుడు ఇంట్లో ఖచ్చితంగా పెంచాల్సిన మొక్కల గురించి తెలుసుకుందాం. జాడే మొక్క. చిన్న గుండ్రని ఆకులు కలిగిన ఈ అందమైన జాడే మొక్క ప్రతి ఇంట్లో ఉండాలి. జాడే మొక్క ఇంటికి అదృష్టం, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. ఇది ఆఫీస్ డెస్క్ లేదా ఇంటికి తగిన మొక్క. ఇది అభివృద్ధికి చిహ్నంగా కూడా చెప్పబడుతుంది. విజయం, సంపదను ఆకర్షించడంలో జాడే మొక్క చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. పీస్ లిల్లీ. పీస్ లిల్లీ అనేది ఎక్కువ జాగ్రత్త లేకుండా పెరిగే మొక్క. మీరు దీన్ని ఇంటి లోపల లేదా ఆరు బయట పెంచవచ్చు. ఇది ఇంట్లో లేదా కార్యాలయంలో అదృష్టము, శాంతిని తెచ్చే మొక్క అని చెబుతారు. దీనిని ఇంటి లోపల పెంచడం కూడా చాలా సులభం. ఇది గాలిని శుద్ధి చేసే మొక్క. అంతేకాకుండా ఇది గదిని తాజాగా ఉంచుతుంది. అంతేకాకుండా ఈ మొక్క శాంతి, సామరస్యం, ఆధ్యాత్మిక వృద్ధిని సూచిస్తుంది. శాంతిని ప్రోత్సహించడానికి, స్థలం నుండి ప్రతికూల శక్తిని తరిమికొట్టడానికి మీరు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా పడక గదిలో శాంతి లిల్లీ మొక్కను ఉంచవచ్చు. వెదురు మొక్క. వెదురు మొక్క అత్యంత ప్రజాదరణ పొందిన ఇండోర్ మొక్కలలో ఒకటి. దీనిని పెంచడం చాలా సులభం. అది ఇంటి అలంకరణకు కూడా సరైన మొక్క. ఫెంగ్ షూయ్ ప్రకారం వెదురు మొక్క మీ ఇంటికి అదృష్టం, శ్రేయస్సును తెస్తుంది. ఈ అదృష్టం వెదురు మొక్కకు కూడా తక్కువ నీరు అవసరం. మంచి మొక్కల పెరుగుదల కోసం ప్రతి 3-4 రోజులకు నీటిని మార్చాలి. ఆఫీస్ డెస్క్, లివింగ్ రూమ్, బెడ్రూమ్ అలంకరించడానికి ఇది చాలా మంచిది. తులసి మొక్క. హిందూ మతంలో తులసి మొక్క చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఈ మొక్కను ఇంటి ఉత్తరము, ఈశాన్యం లేదా తూర్పు దిశలో నాటడం, ప్రతిరోజు పూజించడం మంచిది. మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో తులసి మొక్క ఉండటం వల్ల జీవితంలో ఆనందం, శాంతి పెరుగుతుంది. అంతేకాకుండా ఇది అనేక రకాల సమస్యలను దూరం చేస్తుంది. తులసిని విష్ణువు, లక్ష్మీదేవికి సంబంధించినదిగా భావిస్తారు. ఇంట్లో తులసి ఉండటం వల్ల అదృష్టం పెరుగుతుంది. అందుకే దీనిని శ్రీ తులసి అని పిలుస్తారు. మనీ ప్లాంట్. ఇంట్లో మనీ ప్లాంట్ ఉండటం మంచిదని భావిస్తారు. దాని పేరు సూచించినట్లుగా మొక్క డబ్బుకు సంబంధించిన సమస్యలను తొలగిస్తుంది. ఈ మొక్క పెరిగే కొద్దీ సంపద, గౌరవం కూడా పెరగటం ప్రారంభమవుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ మొక్క భౌతిక ఆనందానికి అధిపతి అయిన శుక్రగ్రహానికి సంబంధించినది. మనీ ప్లాంట్ ఇంట్లో అదృష్టాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ఇది జీవితంలోకి కొత్త శక్తిని తెస్తుంది. తమలపాకు మొక్క. తమలపాకు మొక్కలు ఆరోగ్యం, శాంతి, శ్రేయస్సుకు దారితీస్తాయి. ఇంటికి అదృష్టాన్ని తెచ్చే ఈ మొక్కలు ప్రతికూల శక్తులను తొలగించి సానుకూలతను ఆకర్షిస్తాయి. ఈ మొక్కను ఇంట్లో ఎక్కడైనా పెంచవచ్చు. ఈ మొక్కలు గాలి నుండి సాధారణ కాలుష్య కారకాలను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా అవి ఇంట్లో తేమను కూడా మెరుగుపరుస్తాయి. స్నేక్ మొక్క. పాము మొక్కను సంస్కృత మొక్క అని కూడా అంటారు. ఈ మొక్క కత్తుల మాదిరిగా కనిపించే పొడవైన, నిటారుగా ఉండే ఆకులను కలిగి ఉంటుంది. వాస్తు ప్రకారం ఈ మొక్క ఇంటికి ఆనందం, శాంతి, శ్రేయస్సును తెస్తుంది. ఈ మొక్క ప్రతికూల శక్తిని తొలగిస్తుంది, సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. దీనితో పాటు ఇది ఆర్థిక సమస్యలను తొలగించి ఇంటికి సంపదను తెస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.